బంగాళాదుంప మసాలా ఫ్రై ఇలా కానీ చేశారంటే కంచం మొత్తం ఖాళీ అయిపోవాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది. రెసిపీ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా చేసుకునే ఆలూ ఫ్రై కాకుండా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా కమ్మగా వస్తుందండి. సో ఇవాళ మన వీడియోలో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు చూపిస్తాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళతో శభాష్ అనిపించుకోండి. కాబట్టి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. ముందుగా మా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు అవకాశం ఉంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ ఒక్కటి నొక్కేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ముందుగా ఈ రెసిపీకి మనం ఒక స్పెషల్ మసాలా పేస్ట్ చేసుకోవాలి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అదేవిధంగా ఒక 8 నుంచి 10 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. అలాగే చిన్న ముక్కల్లో తరిగిన ఉల్లిపాయలు ఒక 3 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ తీసేసుకోకండి. అందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసేసుకుందామండి. స్పైసెస్ మరి ఎక్కువ వేసుకోకండి. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఇది చక్కగా పేస్ట్ ఆడేసుకుంటే మన ఈ ఆలూ మసాలా ఫ్రైకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అందులో చిటికెడు పసుపు వేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు ఇందులో వేసేసుకుందాం. మేమైతే బేబీ పొటాటోస్ తీసుకున్నామండి. ఈ రెసిపీకి ఇవైతేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దుంపలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి ఉడికించేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది. మరి ఎక్కువ ఫ్రై చేసేసుకోకండి. జస్ట్ పైన లేయర్ ఒకటి చిన్నది ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా మీరు చూస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మన ఈ బేబీ పొటాటో మసాలా ఫ్రైకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం పోపు వేసుకుందాం. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసేసుకుందామండి. అదేవిధంగా 1 స్పూన్ శనగపప్పు కూడా వేసేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకులు వేసేసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసేసుకుందామండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇవి లోపల పచ్చిదనం పోతుంది. అలాగే బయట ఓవర్ ఫ్రై అయిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో ఒక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని ఒక 3 స్పూన్స్ వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా చక్కగా ఫ్రై అయ్యి అందులో పచ్చిదనం పోయి మంచి స్మెల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ని ఇలా కనీసం 1 నిమిషమైనా ఫ్రై చేసుకోవాలండి. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందులో మనం ఇందాకలే ఫ్రై చేసుకున్న దుంపల్ని వేసేసుకుందాం. చూసారా, ఈ మసాలా 1 నిమిషం ఫ్రై అయ్యేసరికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం 5 నుంచి 10 నిమిషాల లోపే చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో స్పైసెస్ అవి ఎక్కువ ఉండవు కాబట్టి ఇది డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది. ఇలా మసాలా దుంపలకి బాగా పట్టేలా కలిపిన తర్వాత మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలా మగ్గనిస్తే ఈ మసాలా ఫ్లేవర్ అంతా దుంపల లోపలికి వెళ్ళి మనం అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి. చూసారా, ఆ దుంపలు చక్కగా బాయిల్ అయ్యి ఈ మసాలా అంతా దుంపలకి పట్టి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇది తినడానికి కూడా చాలా బెస్ట్ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇవాళ మన బేబీ పొటాటో మసాలా ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ అన్నంలోకే కాదండి, చపాతీ రోటీలో నంచుకోవడానికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే చిన్నపిల్లల లంచ్ బాక్స్కి కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని మేమైతే ఆశిస్తున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయం మాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అదేవిధంగా మీరు ఏదైనా పాతకాలం రెసిపీని తెలుసుకోవాలి అనుకుంటే అది మాకు కామెంట్ సెక్షన్లో చెప్తే మీకోసం ఆ రెసిపీని మేము తప్పకుండా వచ్చే వీడియోలో చేసి చూపిస్తాం. ఎందుకంటే మీకు తెలిసిందే కదండి, తెలుగు కుకింగ్ కల్చర్ అంటేనే పాతకాలం వంటలకి పెట్టింది పేరు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మరొక మంచి రెసిపీతో వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్ బై.